ఒక జడ్జి గారిని న్యాయస్థానంలో నిందిస్తూ ఆర్గ్యుమెంట్ చేయడాన్ని ప్రోత్సహించేటట్టయితే రేపొద్దున మిగతా జడ్జీల పరిస్థితి ఏంటి? సాధారణంగా కోర్టులో మాకు బెంచ్ మార్చండి, బెంచ్ హంటింగ్ అంటారు. ఈ జడ్జి గారి దగ్గరొద్దు. ఈ జడ్జి గారైతే మా అంటే మా దగ్గర ఒక తప్పుంది. ఆ జడ్జి గారు వెంటనే కనిపెట్టేస్తాడు, కొట్టేస్తాడు. కాబట్టి దెబ్బేసేస్తాడు కాబట్టి ఇంకో బెంచ్ దగ్గరికెళ్తే, ఇంకో జడ్జి దగ్గరికెళ్తే కొంచెం వేరేగా చెప్పొచ్చనేది బెంచ్ హంటింగ్ లాయర్లు చేయడం సహజసిద్ధం. కానీ ప్రచారం చేసుకోరు వాళ్ళు. ఇప్పుడు ప్రచారం చేస్తున్నాడు కేజ్రీవాల్. ఏంటది? ఒక జడ్జి గారి మీద అబాసు పాలు చేస్తూ చేసుకొచ్చినటువంటి వాదన. గతంలో నా అరెస్ట్‌ని సవాల్ చేసిన పిటిషన్‌లో ఉపశమనం కల్పించడానికి నిరాకరించారు. ఢిల్లీ మద్యం కేసు నిందితులు సిసోడియా, కవిత సహా పలువురు బెయిల్ పిటిషన్‌లు తిరస్కరించారు. నేను దోషినని, అవినీతిపరుడని తేల్చారు. అటువంటి జడ్జి వద్ద న్యాయం దక్కుతుందని ఎలా భావించగలను అని ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ సహా పలువురు నిర్దోషులుగా ప్రకటించిన ట్రయల్ కోర్టు తీర్పును సీబీఐ సవాల్ చేసిన పిటిషన్ మీద విచారణ నుంచి జస్టిస్ స్వర్ణకాంత శర్మ వైదొలగాల అనే వ్యవహారం మీద సోమవారం హైకోర్టులో ఆప్ నేత స్వయంగా వాదన వినిపించారు. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ముందు ఈ వాదన కొనసాగింది. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్లు, బీజేపీ ప్రత్యర్థులపై దాఖలైన కేసుల్లో మాత్రమే ఈ ధర్మాసనం వేగంగా విచారణ జరుపుతుందని, మిగిలిన కేసులో క్రియాశీలత కనిపించదని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ మద్యం కేసు విచారణ నుంచి హైకోర్టు జడ్జి స్వర్ణకాంత శర్మ వైదొలగాలని కోరుతున్న కేజ్రీవాల్ ఇతరుల మీద కోర్టు దిక్కని చర్యలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు.